హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మీకు చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఇది నా స్టైల్లో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసి చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ని పొడుగా కట్ చేసి తీసుకోండి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి, కొత్తిమీర, మెంతికూర, చికెన్ మసాలా, గరం మసాలా, ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు, 2 ఇలాచి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా చికెన్ని వాష్ చేసి పెట్టుకొని తీసుకున్న బౌల్లోకి ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఒక 1.5 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా లైట్గా ఉంటేనే బాగుంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా. గరం మసాలా కంటే చికెన్ మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్లో ఒక హాఫ్ కప్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. టొమాటోస్ అన్నీ కూడా ఇక్కడే వేసేసుకోండి. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి టొమాటో పీసెస్ అనేవి బాగా సాఫ్ట్ అయిపోయి చికెన్కి బాగా పట్టేలాగా మసాలా, కారం, ఉప్పు అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా లైట్గా బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ పీసెస్లోకి కారం, ఉప్పు అనేది బాగా వెళ్తుంది. మనం చికెన్ పీసెస్ని తింటున్నప్పుడు కూడా చప్పదనం ఏం లేకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మూత పెట్టేసి 30 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ ఇంకా ఆనియన్స్ మిగిలి ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడ వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మెంతికూర కూడా వేసుకుందాం. నాన్ వెజ్ రెసిపీస్లోకి మెంతికూర వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి కారం. ఇలా కారం అనేది మనం ఆయిల్లో వేయడం వల్ల మనకి చికెన్ కర్రీకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేశాను. మీకు ఇంకా టైం ఉందంటే 1 అవర్ నుంచి 3 అవర్స్ వరకు అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ వరకు అయితే బయట పెట్టుకున్నా పర్లేదు, కానీ మీరు 2 to 3 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. మనకి చికెన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉంచి కుక్ చేసుకుందాం. చూడండి, ఇలా ఆయిల్ అంతా కూడా కాస్త పైకి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి చికెన్ పీసెస్ అనేవి సాఫ్ట్గా కుక్ అవుతాయి. మనం వెంటనే వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. హాఫ్ కిలో క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అయితే సరిపోతుంది. ఎక్కువ కూడా వేసుకోవద్దండి. ఇప్పుడు నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, ఇక్కడ 4 నుంచి 5 వెల్లుల్లి, ఒక 2 ఇలాచీల కచ్చపచ్చగా దంచుకొని వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. చాలామంది వెల్లుల్లి, ధనియాలు ఇవన్నీ దంచి వేస్తుంటారు, కానీ ఒకసారి ఇలా వెల్లుల్లిపాయలు, ఒక 2 ఇలాచీ దంచి వేయండి. ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ 100 ml వాటర్ వేసుకుంటున్నాను. నాకు ఇక్కడ హాఫ్ కిలో చికెన్కి 100 ml వాటర్ అయితే సరిపోతుంది. గ్రేవీ కూడా కొంచెం చిక్కగా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 1 లేదా 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న చికెన్ బట్టి లేతదైతే 1 విజిల్కే ఉడుకుతుంది. కొద్దిగా ముదిరి ఉంటే 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి చాలా పర్ఫెక్ట్గా గ్రేవీగా బాగా వచ్చింది కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ ఉడికాయో లేవో ఇలా చెక్ చేసుకుందాం. ఒక పీస్ తీసుకొని ఇలా లైట్గా స్పూన్తో ఇలా కట్ చేస్తే తెలిసిపోతుంది. చూడండి, మనకైతే పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇప్పుడు మనం చికెన్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, చికెన్ కర్రీ ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి గ్రేవీ కూడా చిక్కగా చాలా బాగా వచ్చింది కదా.
మీకు గ్రేవీ ఇంకాస్త లూజ్గా కావాలంటే 150 ml అయినా వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా పైనుంచి కొద్ది కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చికెన్ కర్రీ మనకు ఇలా వైట్ రైస్లో అయినా జొన్న రొట్టెలో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగటిలోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇదే చికెన్ కర్రీని ప్రెషర్ కుక్కర్ లేకుండా నార్మల్ కడాయిలో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఏమంటే కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేసి చూపించాను. చూసారు కదా ఈ చికెన్ కర్రీని ఎలా చేయాలో. మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సత్య ఫుడ్ క్లబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.